డైలీ టేస్ట్ ది డైలీ. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో అలా, అధికారంలోకి వచ్చాక మరోలా. ఆ జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేల తీరు మారింది ఎందుకలా? ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఇదే చర్చనీయాంశం. ఎందుకంటే అంతకుముందు ఎన్నికల్లో జీరోగా మిగిలిన టీడీపీ మొన్నటి ఎన్నికల్లో స్వీప్ చేసేసింది. అలాంటి చోట స్వపక్షంలో ఎందుకు ఈ కయ్యాలు, ఎందుకు ఈ జగడాలు అస్సలు అర్థం కావట్లేదు. అప్పట్లో యూనిటీ చూపించిన వారు ఇప్పుడేమో ఎవరికి వారు స్పెషల్ ఐడెంటిటీ కోరుకుంటున్నారట. ఇందుకీ ఇదంతా ఎక్కడ జరుగుతోంది? అధికార పార్టీలో అగ్గి రాజేసిన ఆ జిల్లా ఏది? పైకేమో నవ్వులు కౌగిలింతలు, లోపలంతా కుట్రలు కుతంత్రాలు. నెల్లూరు జిల్లా టీడీపీలో కలకలం. నాడు ఐక్యతారాగం, ఇప్పుడెందుకీ దూరం? నెల్లూరు జిల్లా ఒకప్పుడు వైసీపీకి ఎంతలా సపోర్ట్ ఇచ్చిందో ఇప్పుడు టీడీపీ కూడా అదే స్థాయిలో వెన్నంటే నిలిచింది. ఇప్పుడు జిల్లాలో అందరూ అధికార పార్టీ ఎమ్మెల్యేలే. అయితే ఏమిటి లాభం? అంతా కలహాల కాపురం అన్నట్టుగా సాగుతోంది అధికార టీడీపీ వ్యవహారం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కడా లేని ఐక్యతారాగం వినిపించిన నేతలంతా ఇప్పుడు అధికారం దక్కగానే అలగ్సలగ అయిపోతున్నారు. ఒకరిద్దరు తప్ప మిగిలిన ఎమ్మెల్యేల మధ్య పైకి అంతా బాగానే ఉన్న లోపల మాత్రం ఈర్ష్యా ద్వేషాలే దర్శనమిస్తున్నాయట. ఎమ్మెల్యేల మధ్య సిచ్యువేషన్ ఎలా ఉంటే నియోజకవర్గాల్లో ఉన్న సీనియర్లు, మాజీల పట్ల ఎమ్మెల్యేల తీరు మరింత దారుణంగా ఉన్నట్టు టాక్ నడుస్తోంది. పైకి కౌగిలింతలు కనిపిస్తోన్నా లోపల మాత్రం ఒకరి నాశనాన్ని మరొకరు కోరుకుంటున్నారట జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు. చిన్న పొరపాటు జరిగితే చాలు ఆ ఎమ్మెల్యే ప్రతిష్టను బజారుకి ఈడ్చేద్దాం అన్నట్టు తెర వెనుక వ్యూహాల్లో నిమగ్నమవుతున్నారట. ఒక నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే పక్క నియోజకవర్గం ఎమ్మెల్యేపై ఇలాంటి ఎత్తుగడలు వేస్తుండడమే ఇప్పుడు చర్చనీయాంశమైంది. అధిష్టానం దృష్టిలో నాకు మాత్రమే మంచి పేరుండాలి, మిగిలిన వారంతా ఏమైనా పర్వాలేదన్నట్టుగా సింహపురిలోని కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేల తీరుందట. ఎమ్మెల్యేలు మాత్రమే కాదు, మాజీ ఎమ్మెల్యేలు సైతం అలాంటి మంత్రాంగమే నడిపిస్తున్నారట. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై సందు దొరికినప్పుడల్లా విమర్శలు చేస్తూ వారి ఇమేజ్ డ్యామేజ్ చేయడం కోసం కంకణం కట్టుకుని మరీ తిరుగుతున్నారు. జిల్లాలో 2 మంత్రులుంటే వారి పరిస్థితి కూడా అలాగే ఉందన్నది ఇటీవల కొన్ని సందర్భాల్లో బయటపడింది. సాక్షాత్తు మంత్రి నారా లోకేష్ సమక్షంలోనే అధికార పార్టీ నేతల తీరు బట్టబయలైంది. నెల్లూరు సిటీలో వీఆర్సీ హైస్కూల్ పునఃప్రారంభం సందర్భంగా మంత్రి నారాయణను టార్గెట్ చేస్తూ మరో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి లోకేష్ సమక్షంలోనే చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ఉదయగిరి నియోజకవర్గంలో జామాయిల్ అక్రమ నరికివేత వివాదంలో మాజీ ఎమ్మెల్యేలు పనిగట్టుకుని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ని బదనాం చేసే కుట్రలు పన్నారన్న చర్చ కూడా నడిచింది. అందులో ఎమ్మెల్యే పాత్ర ఎంతుందన్న విషయం పక్కన పెడితే కొంతమంది కావాలనే ఆయనను టార్గెట్ చేశారని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకున్నారు. ఇక కావలిలో ఇటీవల మరణించిన ఆగ్రోస్ చైర్మన్ మాలేపాటికి స్థానిక ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి మధ్య పెద్ద వివాదమే నడిచింది. మాలేపాటి పోయాక కూడా ఆ వివాదం తాలూకు వేడి కొనసాగుతుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అదే నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ బీద రవిచంద్రతోనూ కృష్ణారెడ్డికి గ్యాప్ ఉన్నట్టు తెలుస్తోంది. కోవూరులో సిట్టింగ్ ఎమ్మెల్యేగా రెడ్డి ప్రశాంత్ రెడ్డి వివాదాలకు దూరంగానే ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి వర్గీయులు అక్కడక్కడ వివాదాలు సృష్టించాలనే ప్రయత్నం చేసినా అధిష్టానం చొరవతో ప్రస్తుతానికి సర్దుకున్నట్టు తెలుస్తోంది. నెల్లూరు సిటీ నుంచి మంత్రి నారాయణ ప్రాతినిధ్యం వహిస్తోండగా ఆయనను టార్గెట్ చేస్తూ నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి అప్పుడప్పుడు పేలుస్తోన్న పొలిటికల్ డైనమిక్లు చర్చనీయాంశం అవుతున్నాయి. ఈ అంశంలోనూ ఇటీవల అధిష్టానం దగ్గర పెద్ద పంచాయతీయే నడిచింది. సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నెలవల విజయశ్రీ ఉండగానే అక్కడ టీడీపీ సీనియర్లు అన్నిటా తామై వ్యవహరిస్తున్నారట. వర్గాలుగా మారిన నేతలు పార్టీకి తలనొప్పిగా మారడంతో ఇక్కడి పరిస్థితులపై హైకమాండ్ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్యేలకు, అక్కడున్న సీనియర్లకు మధ్య పరిస్థితి ఇలా ఉంటే ఎమ్మెల్యేల మధ్య పరిస్థితి బయటకు కనపడకున్నా మరింత దారుణంగా ఉందట. నాకు వేలు పోయినా పర్లేదు, పక్కాడికి మాత్రం కాలు పోవాలన్నట్టుగా కొంతమంది ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారట. పక్క నియోజకవర్గంలో సహచర ఎమ్మెల్యేలకు సంబంధించి ఏ చిన్న వివాదం జరిగినా దానిని పెద్దది చేసి చూపడంలో విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారనే చర్చ నడుస్తోంది. ఆ మధ్య రౌడీ షీటర్ కోసం లేఖ ఇచ్చిన విషయంలో 2 ఎమ్మెల్యేలు పరస్పరం తమ ఇమేజ్ని డ్యామేజ్ చేసుకున్న తీరు దానికి అద్దం పట్టింది. రాష్ట్రంలో ఎప్పుడైనా మంత్రివర్గ విస్తరణ అనే ప్రచారం జోరుగా జరుగుతుండటంతో ఇప్పుడున్న మంత్రుల్ని డ్యామేజ్ చేయడంలో, సహచర ఎమ్మెల్యేల గ్రాఫ్ను పడిపోయేలా చేయడంలో కొంతమంది నేతలు బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనివల్ల ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఇతర నేతలకు లాభనష్టాలు ఎలా ఉన్నా పార్టీ ప్రతిష్టకు భంగం కలుగుతోందనే విషయాన్ని అందరూ మరచిపోతున్నారని కేడర్ ఆందోళన చెందుతోంది. జిల్లా నేతల తీరుపై అధిష్టానం సీరియస్గా దృష్టి పెట్టాలని కోరుతోంది.